మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో దొంగతనాలు అనేటివి సర్వసాధారణంగా జరుగుతా ఉన్నాయి. కాకపోతే ఆర్టీసీ బస్సులో నార్మల్ గా ఎవరైతే కొంతమంది దొంగతనాలు అవి ఇవి జరగడం అనేది మనం చూసినాం. కాకపోతే ఒక డ్రైవర్ అన్ననే ఒకరి బ్యాగ్ లో నుంచి బంగారు ఆభరణాలు దొంగలించిన ఘటన అయితే ఒకటి వైరల్ అయింది. సో ఇందులో భాగంగానే మనము నిజామాబాద్ బస్ స్టాండ్ కి అయితే వచ్చినాము. కాకపోతే ఇదంతా మాట్లాడే ముందు మనం ఒకటి మాట్లాడాలి. ఒక వ్యక్తి చేయడం వల్ల హోటల్ కంపెనీకే చెడ్డ పేర్లు వచ్చిన ఘటనలు కూడా మనం చాలా సార్లు చూసినాం. సో ఒకరు చేయడం వల్ల ఒక కంపెనీకి బ్యాడ్ నేమ్ వచ్చిందంటే ఒకసారి ఆలోచించండి. ఒక డ్రైవర్ అన్న చేయడం వల్ల ఎవరైతే ఆయన తోటి డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పైన కూడా ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది వచ్చింది. సో అసలు ఎందుకు, అసలు ఏం జరిగింది, అసలు ఇక్కడ నుంచి ఆయన విధులు నిర్వర్తించేవాడు, ఎప్పటి నుంచి డ్రైవర్ పని చేస్తా ఉన్నాడు అనే దానిపైన మనతో మాట్లాడడానికి అయితే డిఎం ఆనంద్ గారు అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. సార్ నమస్తే సార్. సో ఈ దొంగతనాల గురించి మనం మాట్లాడుకుంటే చాలా బాధ అనిపించింది. యాక్చువల్లీ అంటే జెన్యున్గా చేసే వాళ్ళ సర్వీస్ అనేది బయట కనిపించట్లే. కాకపోతే ఎవరో ఒకరు ఇట్లాంటి దొంగతనాలు ఇట్లా చేయడం వల్ల టోటల్ ఎంటర్ ఆర్టీసీకి పూర్తిగా చెడ్డ పేరు వచ్చే అవకాశం అయితే ఉంది. సో అసలు అతను ఎవరు సార్, అసలు ఎప్పటి నుంచి ఆయన డ్రైవర్గా చేస్తూ ఉన్నారు? ఈ సంఘటన జరిగింది 10వ తారీఖు నవంబర్ నాడు జరిగింది. మా నిజామాబాద్ డిపోకి సంబంధించినటువంటి ఒక హైర్ బస్సు ఉంది. ఆ బస్సు నిజామాబాద్ వరంగల్ తిరిగేటువంటి బస్సు అది. ఆ రోజు నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్ళి డౌన్లో నిజామాబాద్ వస్తున్నప్పుడు కరీంనగర్ అవతల మానకొండూరు దగ్గర ప్యాసింజర్స్ ఆ బస్సులో ఎక్కడం జరిగింది. చాలామంది ప్రయాణికులు ఆ బస్సులో ఉండడం వల్ల వాళ్ళు వచ్చేసి డ్రైవర్ పక్కన ఉన్న బానెట్పై కూర్చోవడం జరిగింది. సో ఆ సందర్భంలో డ్రైవర్ కొద్దిగా ఇంటెన్షనల్గా ఉండి వాళ్ళ బ్యాగ్ తీసుకుని వాళ్ళకి స్పేస్ ఇచ్చినట్టు నటించి ఆ బ్యాగ్ తీసుకొని ఆయన రైట్ సైడ్లో డ్రైవర్ డోర్ పక్కన పెట్టుకోవడం జరిగింది. బస్సు నడుస్తున్నప్పుడు మెల్లిగా దాంట్లోంచి జిప్ ఓపెన్ చేసి కొంత ఒక గోల్డ్ బాక్స్, చిన్న బాక్స్ తీసుకొని జేబులో పెట్టుకోవడం జరిగింది. బట్ అది గమనించిన మిగతా ప్యాసింజర్స్ వెనుక సీట్లో ఉన్న వాళ్ళు అది రికార్డ్ చేయడము, ప్లస్ ఇమ్మీడియట్గా కండక్టర్ నోటీసులో తేవడము, కండక్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీ నోటీసులో తేవడము, వాళ్ళంతా వచ్చి కరీంనగర్ బస్ స్టాండ్ దిగేసరికి ఆయన్ని పట్టుకొని గట్టిగా అడిగేసరికి తను తీసుకున్నటువంటి గోల్డ్ రింగ్ అదేతుందో బాక్స్ రిటర్న్ చేయడం జరిగింది. అది చాలా బాధాకరం. ఎందుకంటే ఒక్కరు చేయడం వల్ల టోటల్ ఎంటైర్డ్ డిపార్ట్మెంట్కి ఒక బ్యాడ్ నేమ్ అనేది వచ్చింది. సో అట్లాంటి వాళ్ళపైన ఎట్లాంటి యాక్షన్ ఉంటుంది అనేది కూడా చాలా మందికి ఉన్న డౌట్. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు? సో ఆ రోజు జరిగిన సంఘటనలో ప్రయాణికులు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. దాంతోపాటు కొంత వైరల్ కూడా అయింది ఇష్యూ. కొంత మా ఆర్టీసీకి సంబంధించినట్టు చాలా నిజాయితీగా ఉండేటువంటి సంస్థలో ఒక సంఘటన జరగడము, దానివల్ల కొంత అపకీర్తి మూట కట్టుకోవడం జరిగింది. కానీ ఆ రోజున ఇమ్మీడియట్గా మేము స్పందించి ఆయన్ని విధుల్లోంచి తొలగించడం జరిగింది. అట్లాగే మా దగ్గరే కాకుండా పక్క జిల్లాల్లో కూడా మళ్ళీ ఆయన్ని ఉద్యోగంలో తీసుకోకుండా లెటర్స్ అందరికీ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆయన్ని ఉద్యోగం నుంచి ఆ రోజే అంటే 11వ తారీఖునే తొలగించడం జరిగింది. అంటే చాలా వరకు కూడా ఒక డౌట్ ఉంటుంది. అంటే మీరు ఆల్రెడీ విధుల నుంచి తొలగించారు అని చెప్పేసి మీరు ఒక మాట అంటున్నారు. కాకపోతే ఆర్టీసీ చరిత్రలో మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ అడుగు పెట్టాలనే అవకాశం ఏమైనా మళ్ళీ అతనికి వస్తే అట్లాంటిది ఏమైనా ఉంటుందా మళ్ళీ అట్లా ఏమైనా? లేదండి. ఎందుకంటే సహజంగా చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు విత్ ఇన్ ద రీజన్, అంటే మా రీజన్ ఉంటే రీజన్ వరకే లెటర్స్ ఇస్తూ ఉంటాం. కానీ ఈ సందర్భంలో మాత్రం పక్కనున్న కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు కూడా అక్కడున్న అధికారులకు కూడా ఈ లెటర్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ కూడా భవిష్యత్తులో ఆయనకి ఆర్టీసీలో హైర్ బస్సుల మీద కావచ్చు, లేకుంటే ఆర్టీసీ బస్సులలో ఉద్యోగానికి అప్లై చేయడం కానీ చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఆయనకి ఆర్టీసీలో మాత్రం ఉద్యోగం రాకపోవచ్చు. సో ఇదే అండి యాక్చువల్లీ అంటే మొన్న ఏదైతే మన నిజామాబాద్ డిపోకి సంబంధించిన బస్ అది ఒక ప్రైవేట్ బస్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఏదైతే మనకి ఒక సార్ ఆల్రెడీ ఇప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు, TS02 UC ఈ వెహికల్ ఏదైతే ఉందో ఇది ప్రైవేట్ బస్సుగా మనం చెప్తా ఉంటాము. సో మనకి గవర్నమెంట్ బస్ గురించి మాట్లాడుకుంటే జెడ్. సో జెడ్ సిరీస్ ఏవైతే వెహికల్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి గవర్నమెంట్ సెక్టార్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ UC కావచ్చు, లేకపోతే ఇంకేవైతే వేరే మనకి TU కావచ్చు, అదేవిధంగా మనకి BZ కానీ అట్లా వేరే లెటర్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా అవి ప్రైవేట్ సంస్థకు సంబంధించిన వెహికల్స్గా మనం చెప్తా ఉంటారు. కాకపోతే ఇది ఒక కాంటాక్ట్ బేస్డ్ వెహికల్స్ నడుపుతూ ఉంటారు. కాకపోతే ఇట్లాంటి వాళ్ళు చేయడం వల్ల ఎంటైర్ డిపార్ట్మెంట్కే ఒక చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అట్లాంటి వాళ్ళ గురించి ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా మందికి ఒక డౌట్ ఉండే, అంటే ఇతను ఎప్పటి నుంచి పని చేస్తూ ఉన్నాడు,
ఇట్లాంటి పనులు ఇంకెన్ని చేసిండో అనేది కూడా చాలా మందికి ఉంటుంది. కాకపోతే ఇది బయటపడ్డది కాబట్టి ఆయనని టీజీఆర్టీసీ నుంచి పూర్తిగా ఆయనని డిస్మిస్ చేశారు అనేది మనకు తెలుస్తూ ఉంది. ఇంకొకసారి కూడా ఇట్లాంటి బస్ ఎక్కాలన్నా కూడా అసలు ఎక్కడ కూడా పర్మిషన్ ఉండదు. అంటే అంత స్ట్రిక్ట్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. పూర్తిగా ఈ వీడియో గురించి మాట్లాడుకుంటే సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. కొంతమంది ఎవరైతే నిజాయితీ కలిగినటువంటి కండక్టర్లు కావచ్చు, మన డ్రైవర్ అన్నలు ఎవరైనా మనకి ఏదైనా పాకెట్ ఏదైనా మనకి వ్యాలెట్ మర్చిపోయినా, ల్యాప్టాప్స్ మర్చిపోయినా, మొబైల్ ఫోన్ మర్చిపోయినా కూడా వాళ్ళు తీసుకొచ్చేసి ఆ డీపోకి సంబంధించిన ఒక అధికారి దగ్గరికి వచ్చి సబ్మిట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇట్లాంటి ఎవరికి చూడరు, అంటే ఎవరు మాట్లాడరు, ఎవరు చూడరు. కాకపోతే ఇట్లాంటివి అనేటి ఖచ్చితంగా చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో నేను జరిగిన ఇన్సిడెంట్ గురించి చాలా మందికి ఒక బ్యాడ్ ఒపీనియన్ అయితే వచ్చింది. కాకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు డ్రైవర్ అన్నలు కావచ్చు, అయితే గవర్నమెంట్ డ్రైవర్స్ కావచ్చు, అదేవిధంగా మనకి కాంట్రాక్ట్ బేస్లో ఎవరైతే కొంతమంది డ్రైవర్స్ అంటే ప్రైవేట్ వెహికల్స్కి సంబంధించిన డ్రైవర్స్కి కూడా ఒక అవగాహన, అదేవిధంగా ఒక రివ్యూ మీటింగ్ లాంటిది పెట్టుకుంటామని చెప్పేసి కూడా చాలాసార్లు మనకు చెప్పడం జరిగింది. సో చూడాలి అంటే భవిష్యత్తులో ఎలాంటి మార్పులు చేర్పులు ఉంటాయి, ఒకవేళ ఇంకా ఇట్లాంటి ఘటనలు అనేటి పునరావృతం అయితే వాళ్ళపైన ఎలాంటి చర్యలు ఉంటాయనే దానిపైన అయితే డిఎం గారు ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి వరంగల్ నుంచి నిజామాబాద్కి వస్తున్న డ్రైవర్ అని ఎవరైతే ఉన్నారో ఆయననైతే సస్పెండ్ చేశారు అని చెప్పేసి మనకి డిఎం గారు చెప్తా ఉన్నారు. సో ఇది వాళ్ళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.